ఫీస్ రీయింబర్స్‌మెంట్ ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయిందండి. యెస్. నేను చెప్పేది నిజం. ఎందుకంటే అర్హత ఉన్న పిల్లలు ఎస్సీ, ఎస్టీ పిల్లలు మెడికల్ కానీ, బీటెకియన్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్‌లో చదువుకుంటున్న వాళ్ళకి 35,000 చొప్పున కట్టాలి గవర్నమెంట్ కాలేజెస్‌కి కానీ. కానీ ఎక్కడా కట్టట్లేదు. దాదాపు ఎంత 1,200,00,00,000 1,200 క్రోర్స్ ఏదైతే అమౌంట్ గవర్నమెంట్ కాలేజెస్‌కి కట్టాలో కట్టకపోగా ఒక జేసీని పెట్టి అంటే ఒక కమిటీని పెట్టి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయండి. అసలు ఈ ఫండ్స్ అన్నీ ఏమవుతున్నాయని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ ఏసింది గవర్నమెంట్. సో, అది గూడా జరిగింది. సరిగ్గా వినియోగించట్లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే బయటికి తీశారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అది తప్పనే అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ మనకు రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కుని తీసుకునే హక్కు ఎవ్వడికి లేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి. దాని గురించి మనకు ఫుల్ పానిక్ అయితే నడుస్తుంది. పూర్తి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు పిల్లలు. అలాగే ఉన్న కమిటీలు ఏం జేస్తున్నాయి అసలు? మనము ఫోర్త్ డేలో ఉన్నామన్నమాట ఇప్పుడు. నవంబర్ 3 నుంచి దిస్ ఇస్ ది ఫోర్త్ డే ఆల్రెడీ బంద్ అయిపోయాయి కాలేజెస్ అన్నీ. నెక్స్ట్ ఏమవుతుందో తెలీదు. కానీ ఖచ్చితంగా డీటెయిల్స్ అన్నీ ఇంకో రీల్‌లో చెప్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో కొట్టండి. నా నుంచి మీకు ప్రతి పూట అప్డేట్స్ అయితే అందుతూనే ఉంటాయి. ఐ వోంట్ మిస్ ఎనీథింగ్.